భారత్ బంగ్లాదేశ్ మధ్య 10 ఒప్పందాలకు ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ క్రమంలో కోల్కతా రాజ్షాహి ప్రాంతాల్లో కొత్త రైలు సర్వీసు, కోల్కతా చిట్టగాంగ్ మధ్య కొత్త బస్సు సర్వీసు ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. నీట్ పేపర్ లీకేజ్ పై రాద్ధాంతం జరుగుతున్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నీట్ పీజీ పరీక్ష కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామంది. విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. చిరు వ్యాపారులకు, సామాన్య ప్రజలకు మేలు కలిగేలా జీఎస్టీ పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరిగింది. అనంతరం ఆమె సమావేశ వివరాలను వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రాల ఏకమై తుది నిర్ణయం తీసుకోవాలి అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకలో జేడీఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మహిళపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని అరెస్టు కాగా, తాజాగా ఆయన సోదరుడు జనతాదళ్ ఎమ్మెల్సీ సురేష్ రేవణ్ణను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. సూరజ్ లైంగిక దాడి చేశాడని చేతనాని పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదైంది. అంతరిక్షంలో దూసుకుపోతున్న ఇస్రో తాజాగా మరో ఘనతను సాధించింది. రెక్కలతో తయారు చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్ విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో ఉదయం ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇప్పటికే 2 సార్లు ప్రయోగం సక్సెస్ కాగా ఇప్పుడు 3వది కూడా విజయవంతమైంది. భారత వైమానిక దళం చినుకు హెలికాప్టర్ నుండి 4.5 కిలోమీటర్ ఎత్తులో పుష్పక్ ను గాల్లోకి విడిచారు. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తగిన బుద్ధి చెప్పింది. ఉన్నతాధికారిని చిన్న పోస్టుకు డిపోర్ట్ చేసింది. మాజీ డీఎస్పీ కృష్ణశంకర్ కనౌజియా 3 ఏళ్ల కిందట ఓ మహిళా కానిస్టేబుల్తో హోటల్లో రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో శాఖపరమైన విచారణ జరిపించిన పోలీస్ శాఖ తాజాగా కృష్ణశంకర్ ను కానిస్టేబుల్ ర్యాంకుకు డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మీ ఐఆర్సీటీసీ అకౌంట్లో ఇతరులకు రైలు టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానా పడే అవకాశం ఉంది. రైలు రిజర్వేషన్లపై కొత్త రూల్స్ తాజాగా అమల్లోకి వచ్చాయి. సెక్షన్ 143 రైల్వే చట్టం ప్రకారం అధికృతం ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాలి. మీ ఇంటి పేరు ఉన్న వారికి, రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులకే మీ ఐడితో టికెట్లు బుక్ చేయొచ్చు. లేదంటే 10,000 ఫైన్, 3 ఏళ్ల జైలు లేదా 2 విధిస్తారు. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న బీహార్లో మరో వంతెన కుప్పకూలింది. సివాన్స్ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కూలి 24 గంటలు గడవక ముందే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. హితిహరిలో 1.5 కోట్లతో 40 అడుగుల విస్తీర్ణంలో వంతెన నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 12 గంటలకు అది ఒక్కసారిగా కూలిపోయింది. సబ్బుపై కాలేసి భవనంపై నుంచి ఓ మహిళ జారిపడ్డ అసాధారణ ఘటన బెంగళూరులో తాజాగా చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితురాలు తీవ్ర గాయాల పాలైంది. భవనంపై గిన్నెలు తోముతున్న సమయంలో సబ్బుపై కాలు పడి ఆమె జారింది. టెర్రస్ గోడ చిన్నగా ఉండటంతో ఆమె భవనంపై నుంచి కింది పడిపోయింది. ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ శనివారం ఉదయం తుది శ్వాస విడిచాడు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారణాసిలోని మణికర్ణికా ఘాట్లో ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.